ఆఫీస్. ఇది ఎంఎస్ ఆఫీస్. అసలు ఎంఎస్ ఆఫీస్ అంటే కనుక ఎంఎస్ మీన్స్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఓకే, ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో మనం మేజర్గా చెప్పుకునే ఏంటి కనుక ఎంఎస్ వర్డ్ కోసం చెప్పుకుంటామండి, అలాగే ఎంఎస్ ఎక్సెల్ కోసం చెప్తామండి, అలాగే ఎంఎస్ పవర్ పాయింట్ గురించి చెప్పుకుంటూ ఉంటామండి. ఓకే, ఫస్ట్ ఈరోజు ఎంఎస్ వర్డ్ కోసం డిస్కస్ చేస్తే కనుక ఎంఎస్ వర్డ్ దేనికోసం యూజ్ చేస్తామండి? డాక్యుమెంట్స్ చేయండి. ఏం చేయకండి? డాక్యుమెంట్స్ అంటే ఏమి ఉంటాయండి? ఒక లెటర్ ప్రిపేర్ చేయాలంటే ఎలా, ఒక బయోడేటా ఫామ్ ప్రిపేర్ చేయాలంటే ఎలా, నెక్స్ట్ వన్ ఒక నోట్బుక్ ప్రిపేర్ చేయాలంటే ఎలా అనేది ఎక్కడ చేస్తామండి? ఎంఎస్ వర్డ్లోనే చేస్తాం. ఈ చేసే వర్క్ అంతా కూడా ఎలా ఉంటుందంటే మనకి పేజ్ వైజ్ ఉంటుందండి. ఎలా ఉంటుందండి? పేజ్ వైజ్. అంటే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 మనం వర్క్ చేసే కొద్ది పేజ్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకేనా? అసలు హౌ టు ఓపెన్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలంటే ఎలా? హౌ టు ఓపెన్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేస్తారండి? యాజ్ యూజువల్గా కనుక మనకి స్టార్ట్ బటన్ నుంచి చేస్తూ ఉంటాము, అవసరమైతే కనుక రన్ కమాండ్ ద్వారా చేస్తూ ఉంటాం. మనకి 2 వేస్ ఉన్నాయి. షార్ట్కట్గా కావాలంటే ఏం చేస్తామండి? రన్. లేదంటే మనకి యాజ్ యూజువల్గా కావాలంటే స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి కంటిన్యూ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్గా క్లిక్ ఆన్ ద స్టార్ట్ బటన్. ఒకవేళ మీకు స్టార్ట్ బటన్ మీకు క్లిక్ చేసేందుకు కనుక ఏం కనబడుతుంది కనుక ఆల్ ప్రోగ్రామ్స్ కనబడుతూ ఉంటాయండి. ఆ ప్రోగ్రామ్స్కి వెళ్తే కనుక మళ్ళీ ఉంటాయంటే కనుక అందులో ప్రోగ్రామ్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. అందులో మనకు కావాల్సింది మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఏం చేస్తుంది? మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్తే కనుక మనకు కావాల్సింది అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్. ఓకే, దీనికి షార్ట్కట్ ఏం చెప్పండి? రన్ కమాండ్. అసలు రన్ అనే కమాండ్ రావాలంటే ఏం చేస్తుంది? Windows+R కొడితే ఏమొస్తుందండి? రన్ వస్తుంది. రన్లోకి వెళ్ళి ఏం టైప్ చేసుకోవాలంటే కనుక WinWord WIN అని టైప్ చేసి ఓకే చేస్తే కనుక ఏమవుతుందంటే మనకి ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ చేసిన అవుతుంది. మౌస్ యొక్క రైట్ క్లిక్ చేసి న్యూకి వెళ్ళి మనకు కావాల్సినట్టుగా కూడా వర్డ్ తీసుకొచ్చేది. కానీ ఈ విధంగా తీసుకోవచ్చు, లేదంటే మౌస్ రైట్ క్లిక్ నుంచి కూడా మనం ఏం చేసుకోవచ్చండి? ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. వన్స్ ఓపెన్ అయిందంటే కనుక మనకి ఎంఎస్ వర్డ్ యొక్క అవుట్లుక్ ఎలా ఉంటుందంటే కనుక ఎప్పుడైనా ఒక ప్రోగ్రామ్ ఓపెన్ చేసామంటే కనుక లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఓపెన్ చేసామంటే కనుక దాని యొక్క అవుట్లుక్ చూడండి. ఖచ్చితంగా టాప్ లైన్లో ఉండేదాన్ని ఏమంటామంటే కనుక టైటిల్ బార్ అంటామండి, 2వ లైన్లో ఉండేదాన్ని రిబ్బన్ బార్ అంటామండి, 3rd లైన్ రాబోకి ఆప్షన్స్ బార్ ఉంటుందండి, 4th వన్ రాబోకి రోలర్ కనపడుతూ ఉంటుందండి, అలాగే 5th వన్ రాబోకి వర్కింగ్ ఏరియా ఉంటుందండి, నెక్స్ట్ వన్ రాబోకి స్టేటస్ బార్ కనబడుతూ ఉంటుందండి, లాస్ట్ రాబోకి టాస్క్ బార్ ఉంటుందండి. ఫస్ట్ వచ్చే బార్ ఏమిటండి? టైటిల్ బార్. సెకండ్ వచ్చే బార్ ఏమిటండి? రిబ్బన్ బార్. థర్డ్ వచ్చే బార్ ఏమిటండి? ఆప్షన్స్ బార్ డిపెండ్స్ ఆన్ ఏ రిబ్బన్ బార్. మీరు ఏ రిబ్బన్ సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క ఆప్షన్ వస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ రాబోకి రోలర్ అంటే కనుక మనకి స్కేల్ అంటే లెఫ్ట్ సైడ్ ఎంత గ్యాప్ ఉంచుతాము, అలాగే టాప్లో ఎంత గ్యాప్ ఉంచుతాము అన్నది చూసేదాన్ని ఏమిటంటే కనుక రోలర్ అంటూ ఉంటాము. నెక్స్ట్ వన్ రాబోకి వర్కింగ్ ఏరియా. మీరు ఏ మ్యాటర్ టైప్ చేసినా ఎక్కడ అవుతుంది? వర్కింగ్ ఏరియాలోనే అవుతుంది. ఫైనల్గా స్టేటస్ బార్ ఉంటుందండి. స్టేటస్ బార్లో రాబోకి ఏమేమి ఉంటాయి ఒకటి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చెప్పుకుంటూ వెళ్దాం. లాస్ట్ వన్ రాబోకి ఏముందండి? ఇది టాస్క్ బార్ ఇది స్టాండర్డ్ టూల్ బార్. ఫస్ట్గా టైటిల్ బార్ గురించి చూద్దామండి. టైటిల్ బార్లో రాబోకి మనకి 3 sides 3 భాగాలు కనబడుతుంటుంది కదా, 3 sides. ఫస్ట్ వన్ లెఫ్ట్ సైడ్ ఏ కాన్సెప్ట్ ఉంటుంది, సెంటర్లో ఏ కాన్సెప్ట్ ఉంటుంది, రైట్ సైడ్ ఏ కాన్సెప్ట్ కనబడుతూ ఉంటాయి. లెఫ్ట్లో రాబోతే మీకు కనబడేదాన్ని ఆఫీస్ బటన్ ఆర్ ఫైల్. ఆఫీస్ బటన్ అని కనబడుతూ ఉంటుంది, లేదంటే కనుక మీకు ఫైల్ అని కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ రాబోకి సెంటర్లో రాబోకి డాక్యుమెంట్ నేమ్ కనబడుతుంది. డాక్యుమెంట్ మీరు ఏ పేరుతో సేవ్ చేస్తే ఆ నేమ్ అనేది మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. రైట్ సైడ్లోకి వెళ్ళేసరికి మైనస్ కనబడుతుంది, బాక్స్ కనబడుతుంది, ఇంటూ కనబడుతుంటుంది. సో మైనస్ మీన్స్ మినిమైజ్, బాక్స్ అంటే అండి మ్యాక్సిమైజ్, ఇంటూ అంటే అండి క్లోజ్. ఫస్ట్గా మనం ఆఫీస్ బటన్లో కానీ ఆ ఫైల్ బటన్లో కానీ చూస్తే ఏమిటంటే కనుక మళ్ళీ న్యూ ఉంటుందండి, ఓపెన్ ఉంటుందండి, సేవ్ ఉంటుందండి, సేవ్ యాజ్ ఉంటుందండి, ప్రింట్ ఉంటుందండి. మేజర్గా మనం చెప్పుకునేట్లో ఈ 5 కాన్సెప్ట్లో ఖచ్చితంగా అక్కడ ఉంటాయండి. ఓకేనా? ఇక్కడ న్యూ అంటే కనుక క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్, ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఎలా. మరి ఓపెన్ అంటే అండి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫైల్, ఇంతకుముందు నాకు అక్కడ సేవ్ చేసుకున్నాను, సేవ్ చేసింది బయటికి తీసుకురావాలంటే ఏం చేస్తామండి? ఓపెన్లోకి వెళ్తాము. నెక్స్ట్ వన్ సేవ్, న్యూలీ సేవ్డ్, ఇప్పుడు కొత్తగా డేటా అంతా ప్రిపేర్ చేస్తాం, దాన్ని సేవ్ చేయాలంటే ఏం చేస్తామండి? సేవ్ బటన్కి వెళ్తా ఉంటాం. నెక్స్ట్ వన్ సేవ్ యాజ్, ఒకసారి ఆల్రెడీ మీరు సేవ్ చేశారు, అదే దాన్ని మళ్ళీ సేవ్ చేయాలంటే అండి సేవ్ యాజ్. మనం ఒకసారి మీ పేరుతో చేస్తాం,
మీ పేరుతో ఉన్నది కాస్త మనోడి పేరుతో మార్చాలంటే ఏం చేస్తామండి సేవ్ యాజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఫైనల్లీ ప్రింట్ అంటే అండి పేపర్ని బయటకి అవుట్పుట్ తీసుకోవాలంటే ఎలా ఇక్కడ క్లియర్ అండి. ఇందులో న్యూ షార్ట్ కట్ కంట్రోల్+N అండి, ఓపెన్ షార్ట్ కట్ కంట్రోల్+O అండి, సేవింగ్ షార్ట్ కట్ కంట్రోల్+S అండి, సేవ్ యాజ్కి F12 డైరెక్ట్ F12 కి ప్రెస్ చేయండి. నెక్స్ట్ వన్ ప్రింట్ మీన్స్ Ctrl+P ప్రింట్. ఓకేనా, షార్ట్ కట్ కూడా తెలిస్తే లేదండి. ఇక్కడ మినిమైజ్ మ్యాక్సిమైజ్ క్లోజ్ అంటే కనుక స్క్రీన్ చిన్నగా చేసుకోవాలంటే ఏం చేయాలి, చిన్నగా ఉన్న స్క్రీన్ పెద్ద చేయాలంటే ఏం చేస్తూ ఉంటాము, లేదా మొత్తాన్ని క్లోజ్ చేయాలంటే ఏం చేస్తూ ఉంటుంది, ఈ 3 కాన్సెప్ట్ నుంచి వస్తూ ఉంటారు. ఇక్కడ మినిమైజ్ మ్యాక్సిమైజ్ అనే కాన్సెప్ట్ మీరు గమనిస్తే మ్యాక్సిమైజ్ దగ్గర రాబోతే రెండో కాన్సెప్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ రీస్టోర్ అని కూడా వస్తూ ఉంటుంది. రీస్టోర్ మీన్స్ పెద్దగా ఉన్న ఫైల్ చిన్నగా చేయాలంటే ఏం చేస్తున్నాం రీస్టోర్, మరి చిన్నగా ఉన్న ఫైల్ పెద్దగా చేయాలంటే మ్యాక్సిమైజ్. మైనస్ బటన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు టాస్క్ బార్లోకి వచ్చేస్తుందండి. టాస్క్ బార్ మీద ఆ ఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇంటూ బటన్ మీద క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ ఉందండి, ఇది ఎలా రెడ్యూస్ అవుతుంది కనుక ఇక్కడ మీరు సేవ్ చేస్తారు కదండి, సేవ్ చేసే నేమ్ను బట్టి ఇక్కడ నేమ్ వస్తూ ఉంటుంది. ఒక టైటిల్ బార్ నుంచి క్లియర్ అండి. నెక్స్ట్ వన్ రాబోతే రిబ్బన్ బార్ ఉందండి. ఈ రిబ్బన్ బార్లో రాబోతే ఏ రిబ్బన్స్ ఉంటాయంటే కనుకండి ఫస్ట్గా హోమ్ కనబడుతూ ఉంటుందండి, ఇన్సెట్ ఉంటుందండి, పేజ్ లేఅవుట్ ఉంటుందండి, నెక్స్ట్ వన్ రాబోతే డిజైన్ ఉంటుందండి, నెక్స్ట్ వన్ రాబోతే రెఫరెన్సెస్ ఉంటుందండి, మెయిలింగ్స్ ఉంటుందండి, రివ్యూ ఉంటుందండి, నెక్స్ట్ వన్ వ్యూ. కొన్ని ఇందులో రిబ్బన్ బార్ ఏ కనుకుంటానండి హోమ్, ఇన్సెట్, పేజ్ లేఅవుట్, రెఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ.